శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఐటీడీపీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూపురం పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ సందర్భంగా సూగూరు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ 101 టెంకాయలను పగలగొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన 76 కిలోల భారీ కేక్ ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అపర భగీరథుడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభించిన మీ కోసం వస్తున్న పాదయాత్ర చరిత్ర సృష్టించింది. అదే ఆలయంలో ఆయన జన్మదిన వేడుకలు జరగడం విశేషం అని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వ్యక్తిగత కార్యదర్శులు శ్రీనివాసరావు, వీరయ్య, బాలాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప, పట్టణ అధ్యక్షులు వెంకటేష్, ఐటీడీపీ నాయకులు నందమూరి బాలయ్య, అభిమానులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రీతం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు హిందూపురం పట్టణంలో మన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 76 సంవత్సరాల నవయుకుడైన నారా చంద్రబాబు నాయుడు గారి సేవలు ఈ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఉపయోగించుకుంటే మంచిదని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై బాలకృష్ణ గారు, జై. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రఖ్యాతిగాంచినటువంటి సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏదైతే వస్తున్నాం మీకోసం పాదయాత్ర చేపట్టి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఆ దేవాలయంలో పూజలు చేసి ఆయన శక్తి వచ్చే విధంగా పూజలు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం అనుభవించాలి, పేద ప్రజలు అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆలోచించినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి భగవంతుడి శక్తిని ప్రసాదించాలని ఆంజనేయ స్వామి, సూగూరు ఆంజనేయ స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి ఆయనకి శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఈ జన్మదిన సందర్భంగా ఆ భగవంతుని వేడుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.